वज़ीर आला रेवंत रेड्डी ने हाल ही में सिकंदराबाद के एक मंदिर में मूर्ति को नुकसान पहुंचाने और इसके बाद हुए तशद्दुद के वाक़े का हवाला देते हुए कहा कि शहरी ऐसे वाक़यात के खिलाफ चौकस रहें। उन्होंने गोशामहल स्टेडियम में मुनक़िदा पुलिस यादगार प्रोग्राम से खिताब करते हुए कहा कि बाज़ जुनूनी अफराद मनादिर और मसाजिद पर हमला करके अवाम को मुश्तइल करने की कोशिश कर रहे हैं, लेकिन तेलंगाना समाज एक समझदार समाज है, वो ऐसी इश्तियालंगेज़ कार्रवाइयों की हौसला अफजाई नहीं कर रहा है। ऐसे अफराद पर काबू पाने के लिए समाज तेलंगाना हुकूमत का मुकम्मल ताउन कर रहा है। हालिया दिनों के दौरान मंदिर वाक़े और दीगर वाक़यात तशवीश का बायस हैं। ऐसे जराइम करने वालों की जहनी हालत और मुकामी सूरत हाल का जायज़ा लेते हुए पुलिस सख्त कार्रवाई कर रही है। ऐसे जराइम में मुलविस अफराद को गिरफ्तार करते हुए ऐसी हरकतों में मुलविस अफराद को सख्त सज़ा दी जाएगी। నగరంలో ట్రాఫిక్ సంబంధించి కూడా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి। ఈ ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడానికి ఫిజికల్ పోలీసింగ్తో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని కూడా అందిపుచ్చుకోవాలని డీజీపీ గారికి అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ట్రాఫిక్ నియంత్రణతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘించే వాళ్లను ఈరోజు శిక్షించాల్సిన అవసరం ఉన్నది। అదేవిధంగా కొంతమంది భావోద్వేగమో లేదా ఉన్మాదంతో మందిరాల మీద మసీదుల మీద దాడులు చేయడం ద్వారా ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు। కానీ తెలంగాణ సమాజం తెలివైన సమాజం ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహించకుండా వాటి నియంత్రించడానికి సంపూర్ణమైన సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది। ఈ మధ్యకాలంలోనే ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన కావచ్చు, ఇతర సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి। కానీ నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మానసిక పరిస్థితి, అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి పోలీస్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరించడము, ఎంబడే నేరాలకు పాల్పడ్డ వాళ్ళను అరెస్టు చేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించము, తప్పకుండా శిక్షించే చర్యల్ని చేపడతామని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్లను హెచ్చరిస్తున్నది। ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగానో చెడు చేపట్టే విధంగానో ఉన్నప్పుడు సంవయనంతో మనం వ్యవహరించాలి। ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి। ఒకరు తప్పు చేసిండ్రని వాళ్ళని మేమే శిక్షిస్తాం, శాంతి భద్రతలు మా చేతిలోకి తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లకు ఈ శాంతి భద్రతలు తమ చేతిలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్లకు ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది। కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నది। ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు। ఏదైనా ఫిర్యాదులుంటే పోలీస్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది। అదేవిధంగా వివిధ మతాలకు సంబంధించిన పండుగలు, మొహరం కావచ్చు, బక్రీద్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, గణేష్ నిమజ్జనం కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, లేదా దసరా, బతుకమ్మ, బోనాల పండుగలు కావచ్చు, ఏ పండుగలైనా పోలీసులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి శాంతి భద్రతలను కాపాడినప్పుడే Germantown Super Speciality Hospital National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director, Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दिगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल अतापुर।